ఇప్పటి నుండి 24 గంటల కన్నా తక్కువ సమయంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమవుతుంది. ఈసారి మనందరికీ తెలిసినట్లుగా గత 2021 అసెంబ్లీ ఎన్నికలలోని 8 దశల నుండి తగ్గి ఇది 2 దశల ఎన్నిక. ఇప్పుడు ఇది ఒక భారీ లాజిస్టికల్ కసరత్తు మరియు ఆ పోలింగ్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఈవీఎంలను ఇప్పుడు పోలింగ్ పార్టీలకు పంపిణీ చేస్తున్నారు మరియు ఆ పోలింగ్ నిర్వహించబడే వివిధ పోలింగ్ స్టేషన్లకు వాటిని తీసుకువెళ్తారు. ఇది ఎంత పెద్ద లాజిస్టికల్ కసరత్తు అనే దాని గురించి నేను మాట్లాడుతూనే ఉన్నాను. పోలింగ్ పార్టీలకు పంపిణీ చేయడానికి వేచి ఉన్న ఆ ఈవీఎంలను మాన్వా ప్రస్తుతం మీకు చూపిస్తున్నారు. వాటిలో కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. ఇది రోజంతా జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మరియు ఈ వైపు ఆ కౌంటర్లను నిర్వహిస్తున్న వ్యక్తులు ఉన్నారు మరియు వాస్తవానికి వారి ఈవీఎంలను తీసుకోవడానికి వస్తున్న పోలింగ్ ఏజెంట్లకు సహాయం చేస్తున్నారు. ఈ వైపు మాన్వా మీకు చూపించగలిగితే ఇప్పటికే తమ ఈవీఎంలను సేకరించిన వ్యక్తులు ఉన్నారు మరియు వారిలో చాలామంది ఇప్పుడు మీకు తెలుసా వారి గ్రూపులలో వారి టీములలో ఉన్నారు మరియు వారు ఇక్కడి నుండి పోలింగ్ నిర్వహించడానికి వివిధ ప్రదేశాలకు వెళతారు. మేడం మీ పేరేంటి? దీపికా సిన్హా ఘోష్. దీపికా గారు, పోలింగ్లో మీ డ్యూటీ ఎక్కడ పడింది? నేను మొదటిసారి కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో ఇంకా అర్థం కాలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ రానివ్వండి, ఆ తర్వాత. మీకు మొదటిసారి పోలింగ్ డ్యూటీ పడిందా? అవును. మొదటిసారి. అంతా మంచిదే. సరే, మీ పేరేంటి అన్నయ్య? నా పేరు సురజిత్ చత్తరాజ్. మీకు కూడా మొదటిసారేనా? కాదు, మాకిది మూడోసారి. అవునా, మీకు ఇది మూడోసారి పోలింగ్. అయితే మీకు అనుభవం వచ్చేసినట్టే. మాకు అనుభవం అయింది. మేము ఇక్కడ రిజర్వ్లో ఉన్నాము. మాకు ఎక్కడ డ్యూటీ వస్తుందో అది మీకు ఇప్పుడు మాకు ఈ సమయంలో తెలియదు. అచ్చా. ఎలా అయితే పని పడుతుందో అలా మాకు ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది. అచ్చా. అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చారు? ఈవీఎం కలెక్ట్ చేయడానికి వచ్చారా? లేదు, మేము రిజర్వ్లో ఉన్నాం. మాకు ఏ పార్టీ దొరకలేదు. నేను ఏ పోలింగ్ స్టేషన్కి మేము వెళ్ళాలో మాకు ఇప్పుడు తెలీదు. మీకు తెలియదు. అయితే ఒకవేళ ఎలాగంటే మేము వెయిటింగ్లో ఉన్నాం. వెయిటింగ్లో ఉన్నాం. గతసారి ఉన్నప్పుడు కూడా వెయిటింగ్లో ఉన్నారా? అవును, గతసారి మేము పోలింగ్లో ఉన్నాం. అచ్చా. ఈసారి వెయిటింగ్లో ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తమ వంతు కోసం వేచి ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వ్యక్తులు ఇప్పటికే వారి ఈవీఎంలను పొందారు మరియు వారు ఇప్పుడు ఈ ఓటర్ స్లిప్పులన్నింటినీ సరిపోల్స్తున్నారు. మరియు ఎన్నికలు ఒక పెద్ద లాజిస్టికల్ వ్యాయామం. ఇది మీ స్క్రీన్ పై ఉన్న ఈ వ్యక్తులందరూ నిర్వహించే చాలా తీవ్రమైన వ్యాయామం. ఇది చాలా సాంకేతికమైన విషయం మరియు మీరు చూడగలిగినట్లుగా రాబోయే 24 నుండి 48 గంటల వరకు ఈ వ్యక్తులందరూ చాలా బిజీగా ఉంటారు. వారు ఉంటారు ఈ ఎన్నికను స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా వాస్తవంగా నిర్వహించే బాధ్యతలో ముందు వరుసలో ఉన్నది వారే. ఈ మొత్తం ఎన్నికలలో ఒక అంశం వాస్తవానికి భద్రత. మరియు ఈసారి ఈ మొత్తం ఎన్నికలలో పెద్ద సంఖ్యలో భద్రతా దళం, కేంద్ర భద్రతా దళాలు ఉన్నాయి. అది ఒక అంశం. మరొక అంశం, పోలింగ్ బూత్ల వద్ద ఉన్న ఈ వ్యక్తులు ఇది చెప్పాలంటే ఎన్నికలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు. అందుకే ఈ ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వారి జాబితాలను సరిపోల్చుకుంటున్నారు మొదలైనవి. మరియు మీరు వాళ్ళందరినీ వేర్వేరు సమూహాల్లో చూడవచ్చు. చాలా వరకు ఒకే పని చేస్తున్నారు. మరియు ఇప్పటి నుండి కొద్దిసేపట్లో వాళ్ళు వారి బస్సులోకి ఎక్కుతారు, వాళ్ళు వారి మ్యాటడార్లలోకి ఎక్కుతారు మరియు వాళ్ళు వారి పోలింగ్ ఏజెన్సీలకు బయలుదేరుతారు. మేడం మీ పేరేంటి? మీకు మీ ఈవీఎం దొరికిందా? లేదు. అచ్చా. నన్ను ప్యాక్ చేశారు. ఓకే. అయితే ఇక్కడ మీ పాత్ర ఏమిటి? ప్రిసైడింగ్ ఆఫీసర్ది. మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్? అవును. అయితే ఎక్కడ, అంటే మీరు ఏ బూత్ లో ఉన్నారు? దగ్గరలోని బూత్ లో. సరే. మాది మిశ్రమ పోలింగ్ పార్టీ. సరే. మరియు మాకు 3 పురుష పోలింగ్ అధికారులు ఉన్నారు మరియు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ని. నేను రిజర్వ్ బెంచ్ నుండి వచ్చాను. మీరు రిజర్వ్ బెంచ్ నుండి వచ్చారు. అయితే ఈ ఎన్నిక స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవడానికి మీరిప్పుడు మీ ఇంటికి దూరంగా ఎంతకాలం గడపబోతున్నారు మేడం? అవును, నేను ఈ రాత్రి రేపు ఉదయం గడుపుతాను మరియు నేను ఈ ప్రక్రియలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. మరియు ఈసారి దీన్ని స్వేచ్ఛగా ఇచ్చగా మరియు నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియగా మార్చడంపై చాలా దృష్టి పెట్టారు. మీరు దాన్ని ఎలా నిర్ధారించుకోబోతున్నారు మేడం? మేము ఈసీఐ నెట్కి కనెక్ట్ అయినందున మేము కేంద్రీకృతం చేయబడ్డాము మరియు మేము కేంద్రీకృతంగా గమనించబడుతున్నాము. కాబట్టి ఈసారి ఇది సురక్షితమైన ఎన్నిక అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది ప్రిసైడింగ్ అధికారులు బూత్లను నిర్వహించే వ్యక్తుల విషయంలో ఇది ఇలాంటి కథే. రాబోయే 48 గంటల్లో ఎన్నికలు ఈ విధంగా జరగబోతున్నాయి. ఆ ఎన్నికలను నిర్వహించబోతున్న వ్యక్తులు వీరే. నేను అటువైపు కూడా వెళ్ళి పోలింగ్ సిబ్బంది నిర్వహణ అని ఉన్న ఈ బూత్ను మీకు చూపించాలనుకుంటున్నాను. మరియు ఇక్కడ ఆ క్యూలో చాలామంది ఉన్నారు మరియు ఇవి ప్రాథమికంగా పోలింగ్ బూత్లన్నీ. కాబట్టి ఉదాహరణకు ఇది బోల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇవి ఇక్కడ పోలింగ్ బూత్లు, వేర్వేరు వ్యక్తుల కోసం వేర్వేరు కౌంటర్లు. వాళ్ళందరూ ఈవీఎంలు మరియు మొదలైన వాటిని సేకరిస్తారు మరియు నేను చెప్పినట్లుగా వాస్తవానికి తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి మరియు వాస్తవానికి ఆ తర్వాత వెళ్ళి ఈ పోల్స్ను నిర్వహించడానికి వచ్చిన వ్యక్తుల కోసం ఈ క్యూలు ఉన్నాయి.
కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. మనం ఈ ఎన్నికల చివరి దశ అయిన ఓటింగ్కు చేరుకున్నప్పుడు ఇక్కడ ఇది చాలా చాలా తీవ్రమైన వ్యవహారం. కానీ ప్రస్తుతం నేనిప్పుడు బోల్పూర్లో ఉన్న ఈ ఈవీఎం పంపిణీ కేంద్రంలోని దృశ్యాలు ఇవి.